కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం బాపు మూవీ టీంతో ఉందాం. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్, ఫస్ట్ క్లాస్, నెంబర్ 1. ఓకే, నైస్. మీరేనా? సూపర్, చాలా బాగుంది. టైటిల్ ఒక డిఫరెంట్గా ఉంది బాపు అనేది. నార్మల్గా ఎలా అన్న అసలు స్టోరీ ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ఏమైనా బేస్ చేసుకుని ఏమైనా చేశారు? రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నాను. బాపు అంటే తెలంగాణలో ఫాదర్ని బాపు అంటారు. ఓకే. సో ఈ రీజన్ బేస్డ్ సినిమా కాబట్టి, సో ఫాదర్ సన్ రిలేషన్ మూవీ కాబట్టి సో బాపు అని పెట్టడం జరిగింది. ఓకే అన్న, దీంట్లో బాగా మంచి క్యారెక్టర్ చేశారంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? అండ్ దీంట్లో మీకంటే ఏమైనా లాస్ట్కి ఏమైనా విలన్గా కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అట్లనే కదా. యాక్చువల్గా అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే, నాకు దయాన్న ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఉంది అన్నప్పుడు నేను అన్ని క్యారెక్టర్ లాగానే విన్నాం. అయితే నన్ను ఈ కోణంలో చూసిందా, ఓహో ఈ క్యారెక్టరేషన్ అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎప్పుడు అంటే, ఇందులో నేను మేకప్ వేసుకొని ఆ సెట్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మనకు జనరల్గా మీరు నన్ను కమెడియన్గా చూస్తుంటారు. గద్దలకొండ తర్వాత ఒక వేరియేషన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసినాక ఇంకొకటి బలగంలో వచ్చేసరికి ఇంకొక టైప్ ఆఫ్ ఈ బాపు క్యారెక్టరేషన్ మాట్లాడుతుంది. బాపు క్యారెక్టరేషన్ చాలామందికి గుర్తుండిపోతుంది. మన తెలంగాణలో బాపు అంటే చాలా ఎమోషనల్ ఉంటాం అన్నట్టు. డాడీ అనే పదం ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ ఎందుకంటే మేము మా నాన్నను బాపు అంటాం. మన తరతరాల నుంచి మన బాపు అంటే అటాచ్మెంట్. బయటి వాళ్ళను కూడా పెద్దలను బాపు అని సంబోధిస్తాం. అంత అటాచ్మెంట్ ఈ సినిమాలో ఉంది. ప్రతి ఊరి కథ, ప్రతి రైతు కథ లాగా అనిపిస్తుంటుంది. అంటే ఒక్కొక్క సెగ్మెంట్ అలా తాకుతుంటుంది. నేను కథ ఇన్ని ఆ సెట్లో పోయేటప్పుడు నాదేమో సపరేట్ జోన్ ఉంటుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అసలు వేరియేషన్ అంటే నన్ను డైరెక్టర్ దయా అన్నాను, నేను మర్చిపోను. ఎందుకంటే నన్ను ఈ కోణంలో చూసిండా, ఓహో ఈ క్యారెక్టర్ నువ్వే సూట్ అవుతావన్నా, నువ్వు నీ మీదనే రాసుకున్నా అన్నప్పుడు ఓకే జనరల్గానే అనుభూతం. కానీ క్యారెక్టర్ చేసేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత మంచి క్యారెక్టరేషన్. నా దాంట్లో నువ్వు ఎక్కడ కామెడీ చూడవు అట్లని చెప్పి విలనిజం కాదు. ఒక క్యారెక్టర్ అంటే నిజ జీవితంలో ఒక క్యారెక్టర్ నీ కళ్ళ ముందర ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ నేను చేసింది ఇందులో. ఓకే. దీంట్లో డైలాగ్ ఉందన్న టీజర్లో, అమ్మాయి ముందు వెళ్తే ఏంటి ఫాలో అవుతున్నావు అంటే, లేదు నువ్వే నా ముందే వెళ్తున్నావు. మీరు ఎంతమంది ముందు వెళ్ళారని? నేను ఎవరు ముందు లేనా, ఎవరు రారు కూడా. ఇట్లా గెటప్ అవసరం లేదు. కన్ను అంటే నీ చుట్టూ డన్ డన్ అని కన్ను లేదు, జుట్టు లేదు, ఏమి లేదు. కానీ నీవు చూడు ఈ సినిమా తర్వాత దయాన్న నీకు మంచి పేరు వస్తుంది. అంటే కథ పరంగా ఒక ఎమోషనల్లీ నేను చెప్తున్నా కదా, నువ్వు అనుకున్నది కూడా రారు అనుకున్నది కూడా షాక్ ఇస్తుంది కావచ్చు. ఈ బాపు వల్ల వచ్చి కూడా నీకు ప్రపోజ్ చేసేటోళ్ళు, లేకపోతే నీ ఎంట తిరిగేటోళ్ళు, ఏంటి ముందర నడుస్తున్నావు అంటే నేను నడుస్తున్నా వెనకస్తున్నా ఆ హీరోయిన్ ఎవరో వచ్చి అంటారు. ఎందుకంటే నిజ జీవితంలో మంచి క్యారెక్టర్ అంటే సబ్జెక్ట్ అంత బరువుగా ఒక ఫన్ వేలో, ఒక ఎమోషనల్లీ టచ్ చేయకుండా దాన్ని ఫన్ వేలో తీసుకుపోయి ఎమోషనల్ లాక్ చేస్తాడు. చాలా బాగుంటుంది. నేను బాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా. బ్రహ్మాజన్నకు గులాబీ సినిమా ఎంత వేరియేషనో, ఆఫ్టర్ గులాబీ బ్రహ్మాజన్న ఎన్ని క్యారెక్టర్లు చేసినా ఒక మంచి క్యారెక్టర్ చేసి ఉంటాడు. కానీ ఈ సినిమా బెంచ్ మార్క్ అవుతుంది. ఆమని గారికి ఒక శుభలగ్నం, మన మన శుభలగ్నమే కదా, శుభలగ్నమే. ఎందుకంటే అంత ఎమోషనల్ ఎట్లయితే ఆమె నవ్విస్తూ 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 ఎమోషన్కి ఎట్లా వెళ్తుందో, బ్రహ్మాజీ గారికి, ఆమని గారికి, ఆ కుటుంబంగా ఉన్న ఆ నలుగురికి చాలా బాగుంటుంది, గుర్తుండిపోతుంది. బెంచ్ మార్క్ సినిమా అవుతుంది అబ్బా. నేనైతే 100% ఇది నేను చూసిన. దయాన్న చాలా బాగా అంటే క్యారెక్టరేషన్ అట్లా రాసుకున్నాడు, కథ రాసుకున్నాడు. ఫస్ట్ డెబ్యూ ఫిలిం కదా? లేదు, ఇంతకుముందు ఇండిపెండెంట్ 2 చేసిన నేను. ఇండిపెండెంట్ 2 చేశాను. బట్ ఇంతమంది క్యారెక్టరైజేషన్ చూసుకునేసరికి హోంవర్క్ అనేది, అంటే ఇంతమంది ఆర్టిస్టుల పరంగా, కానీ సెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి, మళ్ళీ కొన్ని ప్లేస్లో కొంతమంది ప్లేస్ అటు ఇటు కావచ్చు, షూట్ కొంచెం డిలే అవ్వచ్చు, కొన్ని సీన్స్ చెప్తున్నప్పుడు కానీ దీని ముందు సీన్ చేయించేటప్పుడు ఇంతమంది ఆర్టిస్ట్ని ఎట్లా మేనేజ్ చేశారు? అండ్ మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? అందరు సపోర్ట్ చేశారన్న. నాకు కూడా భయం ఉండే ఫస్ట్, ఎందుకంటే అందరు సీనియర్ ఆర్టిస్టులు, ఇప్పుడు అంతా పెద్ద పెద్ద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. సో ఫస్ట్ 1 డే కొంచెం ఉండింది. వన్ డే తర్వాత అంత నార్మల్ అయిపోయింది. ఎందుకంటే అంత కోఆపరేటివ్ అనమాట. అన్న కానీ అందరు ఆర్టిస్టులు దే ఆర్ వెరీ కోఆపరేటివ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే మనం అనుకుంటాం బయట మామూలుగా యూట్యూబ్లో వస్తారు ఈ యాక్టర్ ఇటు అట్లా ఏమి ఉండదని. ఓకే, వెరీ కోఆపరేటివ్, చాలా పాజిటివ్గా ఉండే, చాలా పాజిటివ్గా అయింది. చాలా పాజిటివ్. దే ఆర్ ఆల్ వెరీ సపోర్టెడ్, ఫుల్ సపోర్ట్ అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేవు ఇట్లా ఉంటారా అని. అంటే బయట ఒకలాగా లోపల ఉంటారు కదా మామూలు పర్సెప్షన్, కంప్లీట్ డిఫరెంట్ అని. ఓకే అన్న, మీకు బాగా మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ మీకు బాగా నచ్చిందంటే ఏ సీన్ అని చెప్తారు?
నాకు సీన్ కాదు అంటే నేను చెప్పేది నాది మంచి క్యారెక్టరేషన్, నేను దాని గురించి రివీల్ చేయలేదు. ఎందుకంటే ఆన్ స్క్రీన్ పైన నేనే చూసుకోవాలని వెయిట్ చేస్తున్నా దానికోసం, 100% వెయిటింగ్. మేము పూర్తిగా ఇప్పుడు మీరు అడిగిలు కదా ఎట్లా కోఆపరేషన్ చేసాం, మేము ఊర్లో చేసాం, ప్రొడ్యూసర్ గారు ఊర్లో చేసాం. పూర్తి ఎండాకాలంలో నాకు గంగవ్వ ఉంటుంది కాంబినేషన్. ఒక సీన్లో మన పెద్దయిన మన బలగంలో చేసిన పెద్దయిన ఉంటారు, సుధాకర్ రెడ్డి అన్న క్యారెక్టరు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో, మాకు ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో అకామిడేషన్ ఇచ్చారు. హోటల్లో కరీంనగర్లో ఇస్తానంటే వద్దు నాకు ఇక్కడ బాగుంది అని చెప్పి, అంటే చుట్టూ వాటర్ పొలాలు ఇవి కనపడుతుంటాయి కదా అక్కడే ఊర్లో విలేజ్. అదే నేను చెప్పేది, అసలు ఇంత మంచిగా నువ్వు తీసుకొచ్చి ఊటీలో పెట్టినట్టు నా ఊరు ఊటీలో పెడితే మళ్ళీ హోటల్ అని చెప్పి లాక్ ఎందుకు అని చెప్పి మేము అక్కడే ఉన్నాం అందరం, రాత్రి ముచ్చట పెట్టుకుంటా. చాలా రోజులు చేసాం వర్కింగ్ డేస్, ఒక 40-50 డేస్ అంటే టోటల్గా వాళ్ళే ఉంటాయి. మేము 10 days 15 days ఏమో ఉంటుంది మాది. సో మేము మంచిగా వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఫుడ్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఇంట్లో వండించి అంటే వాళ్ళ పరిధిలోనే కదా అక్కడ ఊర్లో వండించిన ఫుడ్ ఎంజాయ్ చేసినాం, అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేసినాం. మళ్ళీ బ్రహ్మజన్ ఆమన మేడం వీళ్ళు అందరూ కలిసినప్పుడు మాట్లాడుకొని ఒక్కొక్క సిచ్యువేషన్లో ఊర్లో చాలాసేపు వెయిట్ చేసి, అంటే లొకేషన్ చేంజ్ అప్పుడు బాగా గుర్తు. ఒక గుడి దగ్గర సీన్ ట్రైలర్లో టీజర్లో కూడా ఉంది. ఊర్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్నగా కాఫీ టీ తాగితే బాగుండు అన్నప్పుడు పక్కింటికి వెళ్ళి నేను టీ పట్టుకొస్తా అని చెప్తే ఎక్కడికి పోతావు అన్నాడు బ్రహ్మజన్న. నేను వెళ్ళి అక్క అనగానే మనం ఓన్ చేసుకుంటారు కదా, మన ఇప్పుడు అన్ని షోల ద్వారా టీవీ మన బలగం ద్వారా ఇంటింటికి పరిచయం కదా. అక్క చాయ్ పెట్టు అంటే చాయ్ పెట్టిస్తే అందరికీ మేడంకు సార్కు మేము చాయ్ తాగినాం. అట్లా చెప్పంగానే పెట్టించే ఊరు అట్మాస్ఫియర్, అంటే ఊర్లో మనల్ని ఓన్ చేసుకుంటారు. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఊర్లో వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. అట్లా పోయి డైరెక్ట్గా అడిగేంత హక్కు. అక్క చాయ్ పెట్టాడని పెట్టించి ఇచ్చింది. మేము ఆ రోజు గుర్తుగా చాయ్ తాగినాం, అందరం నవ్వుకున్నాం. ఆ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేసినాం, ఆ కల్చర్ ఎంజాయ్ చేసినాం. మేము వెళ్ళినప్పుడు వడ్లు రోడ్డు మీద పోసిన సిచ్యువేషన్ అంటే నేను బాగా చెప్పాలంటే మనకు బీడు భూములు అలాంటివి చూపెట్టేది తెలంగాణ బ్యాక్గ్రౌండ్. అంటే వీళ్ళ ఊరికి వెళ్ళడానికి మేము కరీంనగర్ నుంచి చాలా ట్రావెల్ చేయాలి. అరే రోడ్డు పొడుగుతా, డాంబర్ రోడ్డు పొడుగుతా సిరులు పోసినట్టు ధాన్యం ఉంటే, నా వీడియో కూడా తీసుకున్నా, ఎప్పుడైనా పోస్ట్ చేసుకోవచ్చని. సిరులు పోసిన అంటే అసలు ఊరు మొత్తం ఒక బంగారు కలర్లో ఉంటాయి కదా వడ్లు, అవన్నీ చూసుకుంటూ అబ్బా ఎటుపోతాము ఎంత బాగున్నది ఈ అట్మాస్ఫియర్ అని. అంటే మెయిన్ రోడ్డు మొత్తం ఊర్లలో మెయిన్ రోడ్డు లాక్ చేసేసి వడ్లు ఎండబెట్టడానికి పోస్తారు. అట్లా అట్మాస్ఫియర్ను కల్చర్ను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సినిమా మెమరబుల్. ఓకే, టీజర్ కానీ ట్రైలర్ కానీ మేము చూసేసరికి ప్రతి షాట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ ఒక కొత్త వాళ్ళు తీస్తున్నట్టయితే ఎక్కడ అనిపించలేదు. డెబ్యూ వాళ్ళ టైపు. అసలు నార్మల్గా కొన్ని సీన్స్లో మీకు అంటే ఈ టైపు సీన్ కావాలి, ఎవరైనా సజెషన్స్ కానీ సాంగ్స్ పరంగా కానీ ఎవరైనా రిఫరెన్స్ ఎవరి దగ్గర నేను తీసుకున్నారా? సాంగ్స్ అంటే ఏముండదు అన్న, రాసేటప్పుడే మనం అనుకుంటాము సీన్ అంటే రైటింగ్ ఎలా ఉంటుంది అంటే రాసేటప్పుడు సీన్ క్యారెక్టర్ బిహేవియర్తో సహా ఉంటుంది అనమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్తో సహా, వాళ్ళ హ్యాండ్ మూవ్మెంట్స్తో సహా మొత్తం ఉంటుంది. సో రాసుకున్నప్పుడు అవన్నీ వచ్చేసాను. కాకపోతే వీళ్ళు ఇంకా ఆర్టిస్ట్లు ఇంప్రూవ్ చేస్తారు. ఇప్పుడు సెట్లో మనం చెప్పినాము, వాళ్ళు ఇంకా యాడ్ అని చేస్తారు, దానివల్ల ఇంకేంటంటే ఎలివేట్ అవుద్ది. సో అప్పుడు ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడే చూసిన ఆయన బ్లాక్ కానీ ఇట్లా ఉండాలని చాలా బాగా ఆయన అంటే కూల్గా కనపడతాడు, కానీ పని విషయంలో అర్థం చేసుకొని అంటే మనకి ఇట్లా ఉంటుంది సార్, ఈ షాట్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది బాగుంది. నేను నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా మొన్న, అదే మన ఆళ్ళరాజు సార్ కంగారు పడకురా సార్, అది విని మరుక్షణమే నేను ఆ లిరిక్ రైటర్ నెంబర్ తీసుకొని మాట్లాడిన. మనకు అంటే విజువల్లో కథ చెప్పి ఒక కంటెంట్ చెప్పి చాలా బాగా ఎమోషనల్లీ నేనే చాలా హ్యాపీ ఫీల్ అయినా. నేను కూడా ఫ్రెండ్స్ తోటి చూసినప్పుడు చాలామంది ఫోన్ చేసిళ్ళు, 2-3 డైరెక్టర్లతో చూసినప్పుడు వాళ్ళతో కూడా ఫోన్ చేసి నెంబర్ తీసుకొని నేను మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడిన, లిరిక్ రైటర్ గారితో మాట్లాడిన. నాకు చాలా బాగా అంటే మనకు కొన్ని సినిమాలలో అవేగా పాటలు వెళ్తాయి, కానీ సార్ కంటెంట్ పాటలోనే కథ చెప్పిండు. నాకు చాలా ఎమోషనల్లీ భలే అనిపించింది. అంటే ఇప్పుడు నీకు ఆ లిరిక్స్ ఎంత బరువుగా ఉన్నదంటే ఎండమావుల తర్వాత నీకు వస్తుంది, వసంత తర్వాత అంటే ప్రతి లైను మన జీవితంలో జరిగేటివే, అంటే మనం అందరూ యాక్సెప్ట్ చేసేటి, అందరి కథ ఇంతే కదా అనిపించింది. అసలు అందరి కథ ఇంతే, ఇది బాపు అందరి కథ ఇంతే అనేది పెట్టచ్చు. ఓకే, ఎవరితో ఎక్కువసేపు మీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది బ్రహ్మాజీ గారు కథలో? అంటే అట్లాని కాదు, ఇప్పుడు 3 కథలు రన్ అవుతుంది, ఎవరి వాళ్ళు అందరూ ఒక దగ్గర జాయిన్ అవుతుంది, మంచిగా ఉంటుంది. అంటే ఒక బలమైన పాయింట్ ఉంటుంది అందులో, ఎవరి పాయింట్ ఆఫ్ లో అది బలమే, వాడి పాయింట్ ఆఫ్ లో వాడు బలమే, మన పాయింట్ ఆఫ్ లో మన, ఆ కథలన్నీ ఒక దగ్గర జాయిన్ అయిపోతాయి. ఇది అందరి కథ అనిపిస్తుంది అన్నట్టు.
ఒక్కొక్కరిగా జాయిన్ అయ్యి ఇది అందరి కథలాగా చేస్తారు. నాకు గంగవ్వతో ఉంటుంది, ఇంకో ఇద్దరు పెద్ద ఆయనతోటి ఉంటుంది, బాపుతోటి ఉంటుంది. స్టోరీ ఏమైనా ఉంటుందా? నాకు ఉండదండి లవ్ స్టోరీ ఉంది ఇందులో, 2 లవ్ స్టోరీలు ఉంటాయి, 2 లవ్ స్టోరీలు ఉంటాయి. ధన్య గారిది వాళ్ళ తమ్ముంది. నా లవ్ స్టోరీ వేరే ఇందులో, నాది పర్వటెడ్ లవ్ స్టోరీ ఉంటుంది. అది దేని లవ్ చేస్తానో నువ్వు అందులో చూడు. వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అన్న. చెప్తున్నా కదా, తెర మీద చూడడానికి. నేను ఈ మధ్యకాలంలో నేనే 100 సార్లు ఫోన్ చేసిన డైరెక్టర్ గారికి, అన్న ఎప్పుడు వదులుతానవే, ఇది చూస్తే ఇంకొకరు రాస్తారు, ఒక పాత్ర ఇంకొక పాత్ర తెస్తుంది, ఒక సినిమా ఇంకొక సినిమా తెస్తుంది, నేను నమ్ముతున్నా. అందుకే నా 150 సినిమాలు అయినాయి. ఇచ్చిన క్యారెక్టర్ మళ్ళీ ఇవ్వకుండా వేరియేషన్స్ ఇస్తున్నారు. సో నాకు ఇది బయటికి వెళ్తే ఇంకొకరు టచ్ అవుతారు, ఇంకొకరు పిలుస్తారని నేను చాలాసార్లు ఫోన్ చేసిన డైరెక్టర్ గారికి, అన్న తొందర రిలీజ్ చేయన్న, ఇది బొమ్మ నాకు మంచి మార్క్ అవుతుందని. అంటే వీళ్ళు ప్రివ్యూ కూడా వేసిల్లు, నేను చెప్పాలి ప్రివ్యూ వేసిల్లు. పాగల్ డైరెక్టర్ నరేష్ గారు ఉన్నారు కదా, పాగల్ డైరెక్టరు నరేష్, ఇంకో 2-3 డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్ కలిసి, లిరిక్ రైటర్, వీళ్ళందరూ కలిసి అన్న నీ క్యారెక్టరేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయమన్నా. పాగల్ డైరెక్టర్ అయితే ఆయన కార్ దిగచ్చి, అరే రవన్న నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నీకు యాక్టింగ్ ఏందన్న అది అంటే, అన్న బాగుందా బాగాలేదా అని అడిగిన. లేదు చాలా అసలు నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి నువ్వు ఏం చెప్తావు అని భయం వేసింది అన్నాడు. భయం వేసాడు ఏంది, నేను చేసిన క్యారెక్టర్ అంటే, లేదు అంత మీకు అర్థమవుతుంది రవన్న చూడండి అన్నాడు. అట్లా క్యారెక్టరేషన్ డిఫరెంట్ క్యారెక్టర్ బాగుంటుంది. ఓకే అలా అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ కానీ ఏం చూసుకున్నా, కొన్ని సినిమాల్లో లెంత్ కొంచెం తక్కువ ఉన్నా సరే క్యారెక్టర్ నచ్చి చేస్తున్నారా, లేకపోతే చూస్ చేసుకొని వెళ్ళడం వల్ల? నేను చూస్ చేసుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి అలవాటు. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన, నాకు బేసిక్గా నేను ఎక్కువ లెంత్ ఉండాలని ఎప్పుడు అనుకోను. ఎడిటర్ తీసే ముందుకే డైలాగులు నేనే తీసేసుకుంటా, ఇది అవసరం లేదని. అట్లయితేనే నేను పెద్ద డైరెక్టర్లను నేను మెప్పించగలుగుతున్నా, నేను అన్ని సినిమాలు చేయగలుగుతున్నా. నేను కనపడడానికి ఎప్పుడు చేయలే, నా కంటెంట్ ఉన్నదా లేదా కనపడడం కాదు, కథలో ఉండడానికి ట్రై చేస్తా. పాప్కార్న్ లెక్క చిన్నగా ఉన్న టపక్కు నన్ను వెళ్ళినా చాలు, నేను కథలో ఉండడానికి ట్రై చేసే క్యారెక్టర్లు ఏరుకుంటున్నా. నాకు డబ్బులు అంటే ఎక్కువ రోజులు ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, నేను డబ్బు కాదు కథలో ఉండే క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నా. అందుకే నాకు కథలో ఎక్కువ వేరియేషన్స్ పడ్డాయి. ఎనీథింగ్ మీరు ఏది శతమానం భవతిలో కథలో ఉంటా, గద్దలకొండ గణేష్లో కథలోనే ఉంటాం మార్చేది, నారప్పల్లో చెప్పులు కుట్టే క్యారెక్టర్లో కథలోనే ఉంటాం, భగవంత్ కేసరి, బలగం అంటే విలన్కు వార్నింగ్ ఇచ్చేటప్పుడు నాకు కాల్ చేస్తాడు, అంటే కథలో ఉంటాం. ఏదో ఒక సపరేట్ ట్రాక్ కాకుండా కథలో ఉండే క్యారెక్టర్లే చేస్తున్నా, అవే చూస్ చేసుకుంటున్నా, అడుగుతున్నా. అంటే మీరు ఇప్పుడు చేసిన మూవీస్ చేసిన సీన్లు కూడా కొన్ని రిమూవ్ చేసేస్తారు మూవీలో. నాయిపోలే నాది, నేను చెప్పినా కదా ఎడిటర్కి అంత ఛాన్స్ ఎందుకు ఇయ్యను అంటే, వీళ్ళకి కథకు ఇప్పుడు వీళ్ళ దాంట్లో నాకు 2 సీన్లు పడతాయి అనుకో, నేనే ముందు చెప్తాను అన్న 2 సీన్లు అవి పడతాయి అని, తీసుకో వాడకపోతే వాడకు అని. అట్లా నేను ముందు చూపుతో చెప్పినానే. నాకు ఈ మధ్యకాలంలో ఇప్పటివరకు ఎక్కడ నీ ట్రాక్ తీసేసిన, నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చెప్పలే కదా, ఈ ట్రాక్ తీసేసి కాబట్టి నా రోల్ ఇంత ఉంది, ఈ ట్రాక్ వాళ్ళు అనుకున్నది చెప్పిళ్ళు, వాళ్ళు అనుకునేది నేను చేసిన, వాళ్ళు అనుకునేది పెట్టిళ్ళు, వాళ్ళు అనుకునేది పేలిలేదో తర్వాత విషయం. ఇంతవరకు నాది ఇక్కడ ఎడిటింగ్లో తీసేసిన ఏడో చెప్పలే కదా. వాళ్ళు ఇప్పుడు గింతే ఉంటాయి, 3 షాట్లు భగవంత్ కేసులో 3 షాట్లే ఉంటాయి, కానీ 3 షాట్లు ఇంక్లూడ్ ఉంటాయి. అంటే హీరోయిన్కి పరిచయం అయ్యేటప్పుడు 2 సార్లు, విలన్కు బెదిరించినప్పుడు ఒకసారి. అట్లా మనకు చెప్పిందే చేస్తారు, కథలోనే ఉన్నాయి. నాది కంటెంట్ ఎప్పుడు కట్ కాలేదు, నేను ఎప్పుడు కాంప్లైంట్ లేదు, ఏం లేదు. లంక బిందె టైప్ ఏమైనా పెట్టారన్నా? లంక బిందె ఏమన్నా కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అన్నమాట, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, హ్యూమర్ ఉంటుంది. నేను చెప్తున్నా బ్రదర్, ఇది ఎమోషన్ ఏంటంటే ప్రతి ఊరు ఓన్ చేసుకుంటుంది. బాపు అనే టైటిల్ మనకు అనిపిస్తుంది, కానీ రైతు ఎక్కడైనా రైతే కదా, రైతు ఎక్కడైనా వాడు అస్సాంలో ఉన్న రైతేగా, వాళ్ళు రైతే కదా, బెంగాల్లో ఉన్న రైతే కదా, ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఉన్న రైతే కదా, ప్రతి రైతు. ఇది లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్లో పోయినప్పుడు కూడా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. నాకు కథ చెప్పినప్పుడు చాలా సర్ప్రైజ్ అయినా నేను, అంటే భలే రాసుకున్నావు నువ్వు, చిన్నదే కానీ చిన్న పాయింట్, కానీ దాన్ని అలా ఏం చేసిళ్ళు వాళ్ళు అధిగమించడం వచ్చిన ప్రాబ్లం. రైతుగా మీకు ఇంకోటి తెలియదు, నేను చాలా విషయాలు మనం చూస్తుంటాం కదా, మన భారతదేశము ఎదుగుతున్న దేశము, ఎదిగిన దేశం అనేది ఎప్పుడు వింటామో తెలియదు, ఎదుగుతున్న దేశంలోనే ఉన్నాం. రైతు బాగుపడ్డది ఇప్పటివరకు తెలియదు, రైతు పెయిన్ ఇంతవరకు పోలేదండి. రైతు పిల్లలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, రైతు కొడుకు ఎంపీఆర్ మన ఒక డిజైన్ చేసి ఉంటారు కావచ్చు, కానీ రైతుగానే మిగిలిపోయిండు. ఆ రైతు పెయిన్ ఎప్పటికి పోదనిపించింది, పోవాలని మనం కోరుకుంటాం, కానీ అంత పెయిన్ ప్రతి ఒక్కరు, ఎందుకంటే నీదన్న అవుతుంది, మీ నాన్నదన్న అవుతుంది, వాళ్ళ నాన్నది అవుతుంది, లేకపోతే ఎదుటి వాందన్న అవుతుంది. రైతు స్టోరీ ఉంది ఇందులో, ఒక పెయిన్.
మీరు చూడండి, రైతులు సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేక, వాళ్ళకి ఆధారం లేక, లోన్లు తీర్చలేకనో ఇంకొకలాగనో వాళ్ళు మరణాన్ని కోరుకుంటారు. అంటే దిక్కు లేదు అని. గవర్నమెంట్ ఎవరైనా చనిపోయాక ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు, కానీ రైతుకు భరోసా ఇచ్చే ప్రతి ప్రభుత్వం నిలబడి ఉన్నది. రైతును వదిలేసినప్పుడు కదా ప్రభుత్వాలు పక్కకు పోయినాయి. ఇది బాగుంటుంది, రైతు మంచి ఎమోషన్. ఓకే, అంటే యాంటిక్ పీస్ ఒకటి చూపించారు అమ్మవారిది, బట్ ఓకే సెపరేట్ ట్రాక్ అది కూడా కథలో దొరుకుద్దినట్టు ఎక్కడో దొరికినట్టు దాని ఆశకు అత్యాశకు మధ్యలో ఉంటుంది అది. అంటే కావాలని కావాలని కథలో భాగం అదే కథలోనే కావాలని ఎవరినైనా అత్యాశ కోసం చూపిద్దాం. మీకు ఇప్పుడు ఏం లేదన్నా, జనరల్ గా ఒక లైన్ చూసి రివ్యూ మనం చెప్తుంటారు కదా, ఇది చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే ఈజీగా ఒక లైన్ వేరే సినిమాలకు చెప్పచ్చు. ఈ సినిమాలో ముగ్గురు బాధపడుతుంటారు ఎవరికి వాళ్ళు. అవసరాల శ్రీనివాస్ అన్నది ఒక బాధ ఉంటుంది, బ్రహ్మాజీ అన్న ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఒక బాధ ఉంటుంది, నాదొక బాధ ఉంటుంది. అవసరాల శ్రీనివాస్ గారు యాజ్ ఎ డైరెక్టర్, ఆయనకి మీరు కథ చెప్తున్నప్పుడు కానీ ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ అప్రిషియేషన్ అంటే ఏం చెప్తారు? ఆయన బాగుందన్నారు, యాక్చువల్లీ స్క్రిప్ట్ బాగుంది అన్నారు. ఆయన క్యామియో రోల్ ఒక 2 days షూట్ ఉంది, ఈ లవ్ ద క్యారెక్టర్ అన్న. సో అందుకని ఆయన 2 days టైం ఇచ్చే బిజీ షెడ్యూల్లో కూడా చేయడం జరిగింది. లవ్ స్టోరీ 2 days లో అయిపోయింది ఆయన. అంటే ఫుల్ ఇప్పుడు మన పెద్ద సినిమాల్లో డేస్ ఎక్కువ ఉంటాయి సార్, చిన్న సినిమాలో డేస్లో తొందరలో ప్లాన్ చేసుకోవాలి. సో నన్ను పిలిస్తే ఫుల్ డే వరకు నాది పెడతారు. చిన్న సినిమాలో ఎలా ఉంటుందంటే మనకు రోజుకో సీన్ చేసేంత బడ్జెట్ను వీలు ఉండకపోవచ్చు కాంబినేషన్స్. సో వాళ్ళ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చిన్న సినిమా వాళ్ళు ఎక్కువ, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, 2.5 గంటలే ఉంటుంది. వాళ్ళకున్న పరిధి, డబ్బు అనే పరిధిలో ఒకరోజు బ్రహ్మాజన్ని ప్లాన్ చేస్తే, ఒకరోజు రచరవి ప్లాన్ చేస్తే, ఒకరోజు అవసరాల శ్రీనివాస్ గారు ప్లాన్, అవన్నీ కూడా కథలో ఇంక్లూడ్ చేసుకుంటారు. ఓకే అన్న, ఇప్పుడు సినిమాకి టీజర్కి ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ఇప్పుడున్న రీసెంట్ డేస్లో అంటే మినిమం 1 week కూడా సినిమా ఆడడం అనేది గగనం అయిపోతుంది అన్న ఉన్న సిచ్యువేషన్లో. హెల్ప్ మీరే సోషల్ మీడియా హెల్ప్ ప్రాణం నిలబెట్టడానికి హెల్ప్ చేస్తే సరిపోతుంది సార్. ప్రాణం తీయడానికి నువ్వు అవసరం లేదు, వేరే వాళ్ళు. సినిమా బాగుంటేనే ఆడుతుంది, సినిమా బాగలేకపోతే ఆడిపించిన రోజులు లేవు, దాఖలాలు కూడా రావు. గుర్తుపెట్టుకోండి, సినిమా బాగున్నది ఇక్కడ చంపినా కూడా, ఇక్కడ మనం ఏదో రాంగ్ ప్రమోషన్ చేసినా కూడా ఓటీటీలో మంచి పేరు తెచ్చుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పటికీ చూస్తున్న సినిమాలు ఉన్నాయి, రిలీజ్ అయిపోయినాక ఓటీటీలో ఖచ్చితంగా వైరల్ అయిన సినిమాలు ఉన్నాయి. ఇక్కడ అంతా సమిష్టి కృషి. మనం చెప్పేంత పెద్దోళ్ళం కాదు, మేము పాత్రధారులమే. మీ పాత్ర ఎంత ఉంటుందో యాంకర్గా నా పాత్ర అంత ఉంటుంది సినిమాలో. అందరూ పెద్దోళ్ళు, అందరూ పెద్ద మనుషులు చేసుకుంటే సినిమా ఏమున్నదన్న 300 మందికి బ్రెడ్ అండ్ బటర్. సినిమా ఆడితే ఆ 300 మందికి ఇంకొక 300 మందికి, ఇప్పుడు ఈ చిన్న సినిమా ఆడితే ఇమీడియట్లీ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారు, పెద్ద సినిమా ఆడితే ఇంకో కొద్దిలో పెద్ద సినిమా ప్లాన్ చేస్తారు, అంటే రీచ్ పెరుగుతుంది. బ్రెడ్ అండ్ బటరు. ఇప్పుడు నీకు ఒకటి బ్రదర్ దయాన్, ఇంత నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇది ఎందుకు నేను ఒకడే పెట్టేసుకొని మనం ఎందుకు చెప్తున్నామంటే, ఒక సినిమా మనం ప్రమోషన్కి అన్న ఇంకా మిగతా అందరు వస్తున్నారంటే 2.5 అవుతుంది అంటే మనం పెట్టుకున్నాం కదా. ఒక్కరు వచ్చినా కూడా మనం ఏమవుతుందంటే, మనకు సినిమా ప్రమోషన్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంతవరకు చేయడానికి ఛాన్స్ ఉన్నది ప్రమోషన్కి. మనం ప్రమోషన్ మనం చేసుకుంటూ ఉండాలి, మనం ప్రమోట్ చేయాలి. రెండోది ఏంటంటే, ఇక్కడ ఏంటంటే సమిష్టి కృషి. ఒక్కడి వల్ల సినిమా ఆడదు, రాయాలి, దాన్ని ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి, దాన్ని హీరో యాక్సెప్ట్ చేయాలి, అక్కడి నుంచి టెక్నీషియన్లు పని చేయాలి, అక్కడి నుంచి ఆర్టిస్టులు సపోర్ట్ చేయాలి, అక్కడి నుంచి ప్రమోషన్కి వచ్చినాక మీడియా వరకు హెల్ప్ చేస్తే. ఎందుకు అంటే మనకు 1 week ఎందుకు ఉండదు అంటే రీచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్. ఆ రీచ్లో బయట సమస్యలు ఉన్నప్పుడు సినిమాకు రాకపోవచ్చు, ఆ సమస్యను దాటి మనం సపోర్ట్ చేద్దాం అనుకునేది ప్రేక్షక దేవుళ్ళే. అక్కడ దాకా పట్టుకుపోవడానికి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మీడియా, దాంతోపాటు జనాలు అందరు కలిస్తే తప్ప సినిమా ఇంటి దాకా పోదు. వాడి 3 రాదు, 3 వచ్చినోడు 3 సిగ్నల్ దాటే రాడు. 3 సిగ్నల్ లోపు బోరుగడే మళ్ళా పోదాంలే అని వెనక తిప్పుకోవచ్చు. ఆ 3 సిగ్నల్ దాటియడానికే మనందరం అంతే. ఇండస్ట్రీలో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే పెద్ద స్టార్స్ కానీ ఎవరికి థ్యాంక్స్ చెప్పుకుంటారు మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే? కళామ తల్లికి. కళామతం మీరు బిడ్డలే కదా వీళ్ళందరూ. నేను లిస్ట్ నాకు సరిపోదు. నేను 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా. రోజుకొకరికి థ్యాంక్స్ చెప్పండి, రోజుకు 10 మందికి థ్యాంక్స్ చెప్పండి, రోజుకు 100 మందిని కోరుకుంది, రోజు అందరికి దండం పెట్టుకుంది, బుక్ అన్నమే పోదు. నాట్ ఏ 1 person, నాట్ ఏ 1 hero, నాట్ ఏ 1 director, ఎవ్రీబడి. కళామతలు నాకు ఎందుకు ఇష్టం సినిమా ఫీల్డ్ అంటే. ఏ సినిమా అయినా ఎందుకు ఇష్టం? సినిమా పర్మనెంట్, సినిమా అనేది పర్మనెంట్. మనం పర్మనెంట్ కాదు, మనం చచ్చినాక కూడా సినిమా చెప్తుంది
పెద్ద పెద్దలను గుర్తుపెట్టుకున్నాం, మనల్ని కూడా గుర్తుపెట్టుకొని ఇస్తుంది. ఓకే. అందుకే కళామ తల్లి పర్మనెంట్. నీ ఉద్యోగం పర్మనెంట్ కాదు, నా ఉద్యోగం పర్మనెంట్ కాదు, కళామ తల్లి పర్మనెంట్. ఓకే అన్న, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని అందరూ మీరు సపోర్ట్ చేయాలి. నేను చెప్తా, ఈ కెమెరానా బాపు సినిమా, ప్రతి రైతు సినిమా, ప్రతి అక్కడ ఉన్నటువంటి అంటే లోకాలిటీలో మీకు ఇంటి ముందటి స్టోరో మన ఇంట్లో స్టోరో గుర్తు చేస్తుంది. బ్రహ్మాజీ అన్నకు, ఆమని గారికి మీరు అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. లాంటి సినిమా మన సుధాకర్ రెడ్డి గారి క్యారెక్టరు బలగంలో ఎంత ఇంపాక్ట్ ఉందో 100% బాపులో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మంచి సినిమా చేసిన అన్న ఫీల్ నాకుంది. మీరు థియేటర్ దాకా 2 గంటలు కేటాయించి థియేటర్కి వస్తే అబ్బా మంచి సినిమా చూసామే, మంచి సినిమాని ఎంకరేజ్ చేసామన్న ఫీల్తో మీరు వెళ్తారు. ప్రొడ్యూసర్కి 4 పైసలు వస్తాయి, ఆయనకి ఇంకా బలం వస్తాయి. ఇలాంటి సినిమాలు 4 తీసి మనకే అప్పచెప్తాడు. మన పిల్లలు మంచి చూస్తే మంచి నేర్చుకుంటారు, మంచి సినిమాలు చూస్తే మంచి ఫీల్తో ఇంటికి వెళ్తాం. మొత్తానికి బాపు అనేది మంచి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్తారు? అదే అన్న చెప్పినట్టు 21st రిలీజ్ అవుతుంది, తప్పకుండా థియేటర్లో చూడండి, మంచిగా ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. డిసప్పాయింట్ అయితే అవ్వరు, అది మేము గ్యారంటీ ఇవ్వగలుగుతామండి. డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే అవ్వరు, యూ విల్ ఎంజాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నీకు, థ్యాంక్ యూ దయాన్న మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను థ్యాంక్స్ చెప్పాలన్నా. లేదు మీరు నీకోసమే రాసిన క్యారెక్టర్ నువ్వే చేసినావు. థ్యాంక్ యూ ఓకే. థ్యాంక్ యూ.